వ్యూవర్స్ వెల్కమ్ టు మూవీ పిక్చర్. కూలీ వార్ 2 బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ వచ్చేసాయి. కూలీ 500 కోట్ల మార్క్ రీచ్ అయింది. వార్ 2 వసూళ్లు ఎలా ఉన్నాయో తెలిసిందే. మరి వీటితో పోటీపడ్డ టాలీవుడ్ ఫిల్మ్స్ సంగతేంటి? సినిమా హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా? లెట్స్ వాచ్. ఈ ఆగస్టు 14న మల్టీ స్టారర్ మూవీస్ కూలీ వార్ 2 చిత్రాలు బాక్స్ ఆఫీస్ వార్కు దిగాయి. రెండు మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకున్న సీనియర్ హీరోలకు పట్టం కట్టారు సౌత్ అండ్ నార్త్ ఆడియన్స్. కానీ ఈ రెండు బిగ్ బడ్జెట్ చిత్రాలతో పోటీపడిన మరో టాలీవుడ్ ఇండస్ట్రీ అదేనండి. బెంగాలీ మూవీ ధూమకేతు రిజల్ట్ ఏంటి? బొమ్మ హిట్ అయిందా అంటే ఎస్, మామూలు హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్. ఏడాది బెంగాల్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది ధూమకేతు. కూలీ వార్ 2ని కాదని బెంగాల్ ఆడియన్స్ ప్రాంతీయ భాషా చిత్రానికి పట్టం కట్టారు. బెంగాల్ సూపర్ స్టార్ దేవ్ శుభశ్రీ గంగూలీ జోడీ కట్టిన ధూమకేతుని జస్ట్ 4 కోట్లతో తెరకెక్కించారు. నేషనల్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్గా కౌశిక్ గంగూలీ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫిల్మ్ 20 కోట్లను క్రాస్ చేసి బెంగాల్ హైయెస్ట్ గ్రాసరే కాదు, ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ బెంగాల్ ఫిల్మ్లో 5వ స్థానంలో నిలిచింది. పెట్టిన పెట్టుబడికి % రికవరీ ఎప్పుడో అయిపోయింది. ఈ సినిమాకు హీరో దేవ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. దీంతో దేవ్ డబుల్ బ్రాండ్సా కొట్టినట్లయింది. ఇప్పటికీ కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. 10 ఏళ్ల క్రితమే ధూమకేతు స్టార్ట్ అయినప్పటికీ ఫినిష్ చేయడానికి 2 ఏళ్లు పట్టింది. 8 ఏళ్ల క్రితమే థియేటర్లో సందడి చేయాల్సిన సినిమా పలు వాయిదాల కారణంగా ఇన్నాళ్లకు రిలీజ్ అయింది. ఈ సినిమాకు హైప్ క్రియేట్ కావడానికి మరో రీజన్ మాజీ లవర్స్ దేవ్ శుభశ్రీ 12 ఏళ్ల తర్వాత ఆన్ స్క్రీన్ రీయూనియన్ కావడం. ధూమకేతుతో కలిసి ఈ జోడీ 6 సినిమాలో నటించింది. వీరిద్దరికీ విపరీతమైన క్రేజ్ కూడా ఈ లోకల్ సినిమాకు ప్లస్ అయిందంటున్నారు బెంగాల్ క్రిటిక్స్. సినిమా ప్లాట్ కూడా మెప్పించడంలో సక్సెస్ కావడంతో సినిమాను హిట్ చేశారు బెంగాల్ ఆడియన్స్. కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ కొత్త ఫేజ్ లోకి ఎంటర్ అయ్యాడు. పర్సనల్ లైఫ్ స్ట్రగుల్స్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ స్టార్ తన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే పనిలో పడ్డాడు. అందులో భాగంగానే ఒక స్టెప్ ముందుకేశాడు ఈ హీరో. భార్య ఆర్తితో గత ఏడాది విడిపోతున్నట్లు అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చిన జయం రవి వెంటనే సింగర్ కెనిషాతో లవ్ ట్రాక్ స్టార్ట్ చేయడంతో పెద్ద రచ్చ అయింది. ప్రస్తుతం కోర్టులో ఈ ఫ్యామిలీ ఇష్యూ నడుస్తోంది. ఆర్తితో సెపరేట్ అయ్యాక జయం రవి పేరుని రవి మోహన్ గా మార్చుకుంటున్నట్లు అనౌన్స్ చేసిన ఈ హీరో ఆపై నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించాడు. అన్నట్టుగానే ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నాడు. రవి మోహన్ స్టూడియోస్ సంస్థను ఏర్పాటు చేసి ఫ్యూచర్ కమిట్మెంట్స్ వెల్లడించాడు రవి. ప్రెజెంట్ 2 ప్రాజెక్ట్స్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చాడు రవి మోహన్. తన ప్రొడక్షన్ హౌస్ లో తానే హీరోగా బ్రో కోడ్ అనే ఫిల్మ్ చేయబోతున్నాడు. డిక్కీలోన ఫేమ్ కార్తిక్ యోగి దర్శకుడు. మలయాళ హీరో అర్జున్ అశోకన్ బ్రో కోడ్ తో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఎస్జే సూర్య కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇందులో 3 భామలతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు రవి. కన్నడ నుండి శ్రద్ధా శ్రీనాథ్, మలయాళం నుండి మాళవిక మనోజ్, తెలుగు భామ శ్రీ గౌరీ ప్రియాతో జోడీ కడుతున్నాడు. తండ్రి ఎడిటర్ మోహన్ లా ప్రొడక్షన్ వైపు అడుగులేసిన జయం రవి అన్న మోహన్ రాజా బాటను అనుసరిస్తున్నాడు. తన డ్రీమ్ నిజం చేసుకునేందుకు మెగా ఫోన్ పట్టబోతున్నాడు. యోగి బాబుతో ఆర్డినరీ మ్యాన్ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. మొత్తానికి కెరియర్ పరంగా న్యూ స్టెప్ తీసుకుంటోన్న రవి మోహన్ 2025-27 లోపు తన ప్రొడక్షన్ హౌస్ నుండి 10 ఫిలిమ్స్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. బాలీవుడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. కాసేపు హారర్ జోనర్లో చిత్రాలంటుంది, ఇంకాసేపు లవ్ స్టోరీలను నెత్తిన పెట్టుకుంటుంది. ఇప్పుడు రేస్లోకి ఎంటర్ అయింది మరొక జోనర్, అదే వార్ జోన్. బీ టౌన్ లో వార్ బ్యాక్ డ్రాప్ చిత్రాలపై సీనియర్ నుండి జూనియర్ హీరోల వరకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బాలీవుడ్ అంతే, ఎప్పుడు ఏ జానర్లోకి ఎప్పుడు షిఫ్ట్ అవుతుందో బీ టౌన్కే తెలియదు. లాస్ట్ ఇయర్ అంతా హర్రర్ చిత్రాలతో హడావుడి చేసింది. రీసెంట్ టైమ్స్ లో లవ్ స్టోరీలు సక్సెస్ కావడంతో వాటిపై ఇంట్రెస్ట్ చూపుతుంది. కానీ సడన్లీ ఫ్లాప్ జోనర్ వార్ బ్యాక్ డ్రాప్ చిత్రాలపై ఇష్టం పెంచుకుంటుంది. అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ తో స్టార్ట్ చేసిన పరంపరను ఇమ్రాన్ హష్మీ కంటిన్యూ చేస్తే సల్మాన్ నుండి అగస్త్య అనంత్ వరకు ఫాలో అవుతున్నారు. సికిందర్ ఫ్లాప్ తర్వాత సల్మాన్ ఖాన్ సెలెక్టివ్ గా తీసుకున్న ప్రాజెక్ట్ బాటిల్ ఆఫ్ గాల్వాన్. గాల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచిత పోరాటం చేసి మరణించిన తెలుగు వ్యక్తి సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు అపూర్వ లఖ్యా. చిత్రం కథ సింగ్ హీరోయిన్. నెక్స్ట్ ఈద్ కు బొమ్మను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వార్ 2లో దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడే రా ఏజెంట్లుగా కనిపించారు హృతిక్ అండ్ తారక్. ఇది ఫ్యూచర్ ఫిక్షనల్ స్టోరీ. ఇలాంటి ఫిక్షనల్ స్టోరీనే సిద్ధం చేయబోతున్నాడు సంజయ్ లీలా భన్సాలి. వార్ డ్రామాతో పాటు లవ్ స్టోరీకి వెయిటేజ్ కల్పించబోతున్నాడట. రణబీర్ కపూర్, వికీ కౌశల్ ఆర్మీ అధికారులుగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఆలియా ఫీమేల్ లీడ్. వార్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలంటే క్రియేట్ చేసిన స్టోరీలు కావు, చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన సంఘటనలు. వాటిని మళ్లీ మన కళ్ళకు కట్టేందుకు ప్లాన్ చేస్తోంది బాలీవుడ్. బాటిల్ ఆఫ్ గాల్వాన్ మాత్రమే కాదు, మరొక 3-4 ఫిల్మ్స్ కూడా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్నాయి. 1962 ఇండో చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ ఫిలిం
120 బహదూర్. ఈ రెజంగ్లా వార్లో 120 మందితో కూడిన ఇండియన్ ఆర్మీ సైన్యం 3000 మంది చైనా ఆర్మీతో వీరోచిత పోరాటం చేసి విజయం సాధించింది. ఇప్పుడు ఇదే కథను తెరపైకి తెస్తుంది బాలీవుడ్. భారత్ తరపున నాయకత్వం వహించిన మేజర్ శైతాన్ సింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు ఫర్హాన్ అఖ్తర్. నవంబర్ 21న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది 120 బహదూర్. 1962లో ఇదే రోజున ఈ యుద్ధం ముగిసింది. 1971 ఇండో-పాక్ వార్ ఆధారంగా తెరకెక్కిన ఫిలిం బోర్డర్. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బాబీ డియోల్తో పాటు వరుణ్ ధావన్, అహన్ శెట్టి కీ రోల్ ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ జనవరి 23న రిలీజ్ ప్లాన్ చేస్తుంది టీ సిరీస్. అలాగే అమీర్ ఖాన్ లాహోర్ 1947 కూడా ఇదే బ్యాటిల్ ఫీల్డ్ బ్యాక్డ్రాప్ చిత్రంగా తీసుకురాబోతున్నారు. అమితాబ్ మనవడు అగస్త్యానంద సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఎంట్రీలో లవ్ స్టోరీతో కాకుండా వార్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో వస్తున్నాడు. 1971 ఇండో-పాక్ యుద్ధం బ్యాటిల్ ఆఫ్ బసంతపూర్లో వీరోచిత పోరాటం చేసి 21 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్ అరుణ్ కేథర్ పాల్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. అక్టోబర్ 2న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నప్పటికీ నవంబర్ 7కి పోస్ట్ పోన్ అయిందని సమాచారం. ఇలా వరుసగా సీనియర్స్ టు జూనియర్స్ వార్ డ్రామాలకు సై అంటున్నారు. మరి ఈ జాబితాలో ఇంకెంతమంది చేరతారో? అయితే గత కొంతకాలంగా ఈ స్టోరీలకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపని బాలీవుడ్ ఆడియన్స్ మళ్ళీ కనెక్ట్ అవుతారా? లెట్స్ సీ. తేజ సజ్జా మిరాయ్ విషయంలో ఊహించిందే జరిగింది. బాహుబలి ది ఎపిక్ విషయంలో భారీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బాగీ 4 నుండి ఒక నయా అప్డేట్ వచ్చింది. మోహన్ లాల్ నుండి వస్తున్న నెక్స్ట్ ఫిల్మ్ హృదయపూర్వం ట్రైలర్ వదిలారు మేకర్స్. ఇక వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సినిమా బాహుబలి. బాహుబలి నుండి వచ్చిన 2 చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేశాయి. ఇప్పుడు బాహుబలి వచ్చి 10 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ 2 ఫిల్మ్స్ ను ఒక్కటిగా బాహుబలి ది ఎపిక్ గా తీసుకొస్తున్నారు మేకర్స్. అక్టోబర్ 31న రిలీజ్ అవుతున్న ఈ ఫిల్మ్ టీజర్ రిలీజ్ అయింది. డైలాగ్స్ లేకుండా రిలీజ్ చేసిన ఈ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమాను కేవలం ఐమాక్స్ మాత్రమే కాదు 4DX, ఎపిక్ క్యూ, డాల్బీ సినిమా వెర్షన్లలో కూడా రిలీజ్ చేస్తున్నారు. అన్ని భారతీయ భాషలతో పాటు జపాన్లో కూడా విడుదల చేయబోతున్నారు. తేజ సజ్జా సూపర్ యోధగా కనిపించబోతున్న చిత్రం మిరాయ్. సెప్టెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఒక వారం రోజులు వెనక్కి జరిగింది. సెప్టెంబర్ 12న థియేటర్లోకి రాబోతుంది మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై తెరకెక్కుతున్న ఈ ఫిలింలో మంచు మనోజ్ యాంటోగనిస్ట్ గా కనిపించబోతున్నాడు. టైగర్ ష్రాఫ్ వైలెంట్ లుక్ లో కనిపించబోతున్న ఫిలిం బాగీ 4 యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు కన్నడ దర్శకుడు ఏ హర్ష. సెప్టెంబర్ 5న థియేటర్లోకి వస్తున్న ఈ ఫిలిం ప్రమోషన్లను స్పీడప్ చేసింది. టీజర్, కొన్ని సాంగ్స్ రిలీజ్ కాగా తాజాగా సోనం బజ్వా పైప్ సాంగ్ వదిలింది టీం. మోహన్ లాల్ నుండి వస్తున్న నెక్స్ట్ ఫిలిం హృదయపూర్వం ఆగస్టు 28న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. మాలవిక మోహనన్ హీరోయిన్, సంగీత్ ప్రతాప్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆశీర్వాద్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీకి సత్యం దర్శకుడు.